మొదలు పెట్టండి. శోభన్ బాబు నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండవు ఆయన అలా అంటారని చెప్పి. అనంగానే ఇక తర్లాలో ఆ పని ఇంకేముంటుంది, ఇంకేం పని లేదు భయ్యాలకి, ఇంకేముంటుంది. అసలు ఆర్జీవి గారు అలా అన్నప్పుడు అంటే నీ థైస్ బాగున్నాయో నిన్ను బిక్నీలో చూడాలనుకున్నా ఏమిటండి మీరు భయ్యా ఈ షోకి పిలిచేది థైస్ గురించి, దాని గురించి నా భయ్య, ఇంకేం టాపిక్ ఉండదు వెళ్తారు మాట్లాడడానికి. ఇంటర్లో థైస్ అనగానే ఇట్లా దాపెట్టుకుంటాను నేను. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అక్కడ దాచడానికి ఏముంది తల్లి, అంత చూపించిన తర్వాత ఇంకేముంది అంత. సో నేను బిక్నీలో చూడాలనిపిస్తుందని అన్న ప్రపోజల్ పెట్టగా నేను తర్వాత ఇప్పుడు అక్కడ ఏం ఉండదు భయ్య, అక్కడ ఊహించుకునే విధానం బట్టి ఉంటుంది అనమాట, ఇంకెంతకటి ఏమి ఉండదు. ఆ డొల్ల తప్ప ఇంకేముండదు అనుకోండి, ఇది రేటే. ఎప్పుడైనా ఆలోచించావా ఓకే ఎప్పుడైనా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి అని? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? పబ్లిక్ అయిపోయాను భయ్య, పబ్లిక్ అని అడుగుతున్నది. ఇంటర్వ్యూ పిలిచేదే దీని గురించి, ఇక్కడ దీనివల్ల ఏమవుతున్నాయి ఇప్పుడు అర్థం కావట్లే భయ్య. వద్దా అని ఐ వాస్ థింకింగ్, నిజంగా నేను బిక్నీలో అంత బాగుంటానా? అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఉండదు ఫ్రీగా చూపితే ఏముంది, అన్నీ బాగానే ఉంటాయి. డ్రీమ్ అనమాట టు మేక్ ఎ ఫోటో షూట్ విత్ మీ ఇన్ మాల్దీవ్స్ ఇన్ బిక్నీ అని చెప్పేసి. సో ఏంటి భయ్య బిక్నీ షో చేయడానికి మాలిదానికి వెళ్ళాలా? ఏడికి వెళ్ళినా గదే భయ్య ఇవ్వబడది, ఇంకేముండదు. బాబా సో అన్ని యాప్స్ లో బిక్నీలు కొని చేయడం అవన్నీ ఎప్పుడో 1 year బ్యాక్ నుంచి మామూలుగా చేసినాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు భయ్య బిక్నీలు ఏముండు భయ్య, 2 గుడిముకలు తప్ప ఇంకేం ఉండదు కదా దాంట్లో. బికినీ అంటే ఓరే బాబోయ్, ఇప్పుడు ఏం చేద్దాం? అది ఫైనల్ గా ఇట్లా ఆర్జీవి సార్ అనేసరికి నాకు స్ట్రైక్ అయింది, ఇది ఇలా ఉండే ఇప్పుడు ఇది ఇలా అయిందా అని. అయితే అవుతుంది, అలా ఉన్న ఇలా అవుతుంది, ఇలా ఉన్న అలా అవుతుంది, తర్వాత జీవితం ఎటు కాకుండా అవుతుంది. అంటే చేసావా నువ్వు? No, I never did. We had plans అంటే ఫోటో షూట్ కి. నాకు ఏం బాధపడతాయి, ఓ రోజు అవుతారులేండి, అన్నీ అవుతాయి, అన్నీ చేస్తారు, డోంట్ వరీ.